హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీకెండ్స్లో కానీ లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్లో కానీ మీరు ఏదైనా వెరైటీ కర్రీ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ మిల్ మేకర్ కర్రీని ట్రై చేసి చూడండి. ఈ మిల్ మేకర్స్ అనేవి చాలా హెల్త్కి మంచిదండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేయాలో మరి రెసిపీని చూసేద్దాం రండి. మిల్ మేకర్స్ అనేవి 2 సైజెస్లో ఉంటాయండి. కొంచెం చిన్నవి కూడా ఉంటే నేను ఇక్కడ పెద్దవి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ దాకా తీసుకున్నానండి మిల్ మేకర్ని. దాంట్లోకి బాగా హాట్గా బాగా బాయిల్ అవుతున్న వాటర్ని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టేయాలండి. వీడియోలో చూపించాను చూడండి, అట్లా నీళ్లు పోసేసి లోపలికి వాటిని కొద్దిగా ప్రెస్ చేసి మూత పెట్టేసేసి మనం ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసి మిగతా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ని రెడీ చేసుకుందాం రండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి హోల్ స్పైసెస్ని వేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నానండి నేను. మీ దగ్గర యాలక్కాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఈ స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత లైట్గా నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అవి ఫ్రై అయ్యే లోపల మనం మసాలాను రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీతో మసాలాను రెడీ చేస్తున్నానండి. మీకు కావాలి అంటే ఇంకొంచెం క్వాంటిటీని పెంచుకోవచ్చండి మసాలా కోసం నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 4 జీడిపప్పులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటి వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మసాలాని బాగా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత నేను ఆ మిక్సీ జార్లోకి ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత మజ్జిగ ఉంటే ఒక 1/2 కప్ మజ్జిగ లేదా ఒక 2 స్పూన్స్ దాకా పెరుగుని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మజ్జిగని వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఫైన్ పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, వాటిని చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను దీంట్లోకి 1.5 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి 2 బాగా ఫ్రై ఏం అవ్వక్కర్లేదండి, లైట్గా జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది లైట్గా. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ దాకా సాల్ట్, 1.5 స్పూన్ కారంని వేస్తున్నాను. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీని ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాల దాకా బాగా కలపాలండి, బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి మసాలాని, అవి కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. గ్రేవీ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి కర్రీలో నుంచి. ఇప్పుడు చూడండి, మూత తీసిన తర్వాత ఎలా ఉంటుందో కర్రీ. ఇలా వాటర్ మొత్తం ఇదైపోయి కర్రీ అనేది బాగా దగ్గర పడి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలండి. ఇంకొక 2 మినిట్స్ కర్రీ అనేది ఉడకనిద్దామండి. ఈ లోపల మిల్ మేకర్లో నుంచి వాటర్ అన్నీ తీసేసి నీట్గా వాష్ చేసుకొని వాటిని బాగా గట్టిగా పిండి వాటర్ అనేవి లేకుండా పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు మిల్ మేకర్లో వాటర్ అన్నీ తీసేసిన తర్వాత దాన్ని ఇందాక మనం రెడీ చేసుకున్న గ్రేవీలో వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. మిల్ మేకర్ గ్రేవీలో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 కప్స్ దాకా వాటర్ వేస్తున్నానండి. ఇట్లా వాటర్ కొద్దిగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవచ్చు అండి. వాటర్ అనేది వేసుకున్న తర్వాతే మీరు ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి సాల్ట్ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అండ్ సాల్ట్ 2 చెక్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలండి. గ్రేవీని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలండి కర్రీని. మధ్యలో కర్రీని ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇదిగోండి, మన మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా చపాతీలతో కానీ పరోటాలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత కర్రీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.